నిరపరాధి మౌనపోని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనపోని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అహమాది అహంకారం అణచి ద్రోచెను, అపవాది అహంకారం అణచి ద్రోచెను. పగవారి పరదేశకు ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జలలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినమందు మనం చూసినట్టు దేవుని యొక్క వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. దాని వల్ల నాకు లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. Galatians 6:14. But God forbid that I should boast except in the cross of our Lord Jesus Christ, by whom the world has been crucified to me and I to the world. May the Lord bless this word. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. మనం చూస్తున్నాం కదండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు అంటున్న ఒక మంచి మాట అంటున్నాడు. మరి ఇంతవరకు కూడా మనం చూసాం కదా, మరి ఆయన మరి ప్రభు రాత్రి భోజనమును మరి శిష్యులకు ఇచ్చినట్లుగా చూస్తున్నాము. మరలా నేను తిరిగి వచ్చేంత వరకు కూడా దీన్ని మీరు మరి చేయమని చెప్పేస్తే యేసయ్య చెప్పాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. మరి ఆయన సిలువ వేసిన తర్వాత ఆయనకు వస్త్రాలు మరి చీట్లు వేసినట్టుగా కూడా మనం చూస్తున్నాము. కానీ ఆ చీట్లు వేసడం ద్వారా లేకపోతే వారు అక్కడ కావలి ఉండటం ద్వారా కానీ ఏది కూడా ఆయన యొక్క పునరుద్ధానమును ఆపలేకపోయిందని మనం చూస్తున్నాము. ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఈ వాక్యంలో, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దీని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అని పరిశుద్ధమైనటువంటి పౌలు గారు రాస్తున్నాడండి. మనం ఏ విషయం అతిశయిస్తామండి? ఈ లోకంలో కానీ మనం చూస్తే మనకున్నటువంటి వస్త్రాల గురించి అతిశయిస్తాము, లేకపోతే మనకున్నటువంటి డబ్బును చూసి అతిశయిస్తాము, లేకపోతే మనకున్నటువంటి గొప్ప పేరును చూసి అతిశయిస్తాము, లేకపోతే మనకున్న గృహాలను బట్టి మనము అతిశయిస్తాము. అలాగే మరి మనకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి మనము అతిశయిస్తాము, లేకపోతే మనకున్న చదువును బట్టి అతిశయిస్తాం. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఏమంటారు? యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన శిలువ వేయబడిన తర్వాత యేసయ్య ఆ యొక్క మరణించిన తర్వాత ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానము చెంది ఉంటున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడను అని చెప్తున్నాడు. మన యేసయ్య మరి మన కోసం ఆయన శిలువధారి అయ్యాడు. ఆయన శిలువను మోసాడు. ఆయన సంపూర్ణంగా తండ్రి ఇచ్చినటువంటి కార్యమును ఆయన నెరవేర్చినట్లుగా చూస్తున్నామండి. హల్లెలూయా. మనము ఏదైనా సరే ఒక పని అప్పగించినప్పుడు దాన్ని ఎంతవరకు చేయగలుగుతామంటే మన సామర్థ్యం మించైతే మనము చేయలేము. మన యొక్క లిమిట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రం దాన్ని చేయగలుగుతాము. కానీ యేసయ్య అలాగ తండ్రి అప్పగించిన పనిని ఆయన సంపూర్ణము చేశాడు. సమాప్తి ఆయనను అని చెప్పేసి యేసయ్య శిలువ మీద పడినటువంటి 7 మాటలతో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి, నా ఆత్మను నీ యొక్క చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన మరి సమాప్తమైన అని చెప్పి ప్రాణము విడిచినట్లుగా చూస్తున్నామండి. ఆయన సంపూర్ణం చేసినటువంటి వ్యక్తి, శిలువ కార్యమును సంపూర్ణం చేసినటువంటి వ్యక్తి అండి. హల్లెలూయా. అలాగే మనం అందుకనే మరి పౌలు గారు అంటున్నారు, శిలువ యందు తప్ప, యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. మనము కూడా మరి మన జీవితం దేని గురించి అతిశయించుదామండి? మన దేవుడు, మన రక్షకుడు యేసయ్య మనకు చూపినటువంటి మాదిరి, ఆయన సిలువను మోసినటువంటి దేవుడు, సిలువను జయించినటువంటి దేవుడు. అలాగే మనము కూడా ఆయన సిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించిన వరంగా ఉంటున్నాము. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏంటంటే సిలువను పక్కన పెట్టి యేసయ్యని నేను వెంబడిస్తానయ్యా, నా జీవితాన్ని నేను నీకే సమర్పిస్తానయ్యా అని చెప్పేసి అంటాము. కానీ ఆ సిలువను అనేది, ఆ భారం అనేది పక్కన పెట్టేస్తామండి.
హల్లెలూయా. అది కాదు మనకు కావాల్సింది. సిలువ యందు తప్ప, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా మనము అతిశయించకుండా. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎలా తయారంటే వారు చేసేటువంటి మరి పరిచర్యను బట్టి కూడా అతిశయిస్తున్నారండి. మనం దేని గురించి అతిశయించాలంట? సిలువను బట్టి మనము అతిశయించాలి. ఒకవేళ మనం పరిచర్య చేసేటప్పుడు మనము సిలువ మోయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఒకవేళ ఏదైనా ఆటంకులు లేదా అడ్డంకులు వచ్చినప్పుడు లేదా శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే సమయంలో ఆ శ్రమల యందే మనము అతిశయించవలసిన వారముగా ఉంటున్నామండి. మరి అదే దేవుడు మనకు చూపించాడు. మాదిరికరమైన జీవితాన్ని దేవుడు యేసయ్య మనకు చూపించి ఆయన మరి ఈ లోకానికి మరి మనకు ఒక మాదిరిని అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండటానికి మనం సిద్ధపరచుకుందాము. అలాగే అందుకని చివరొక మాట అంటున్నాడు, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. అంటే లోకం అనేది మనలో ఏమన్నా ఉంటే దాన్ని మనము సిలువ వేయాలి. అలాగే మరి లోకమునకు నేను కూడా సిలువ వేయబడి ఉండాలండి. హల్లెలూయా. దానిని చేయటానికి మనము సిద్ధపరచుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో షార్ట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడున్నారు దేవా, నీకు వందనములు ప్రభా. మాతో ఉన్నారు, మా అందరితో మీరు మాట్లాడున్నారు దేవా, నీకు వందనాలు యేసయ్యా. మనము యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయించుట నాకు దూరమవును గాక అని పరిశుద్ధుడు పౌలు గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. అవును నాయన, మేము కూడా ప్రభా సిలువ యందు తప్ప, నీ యందు శ్రమల్లో తప్ప ఎందులో కూడా ప్రభా మేము అతిశయించకుండా ఉండటానికి మీరు మాకు సహాయం దయచేసిన వేడుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.